Good morning, students. In our previous class, we discussed about what is aberrations and chromatic aberrations and what are those types of chromatic aberrations. Now, I would like to introduce you what is monochromatic aberrations. It is a part of chromatic aberrations, means aberrations. Aberrations are divided into chromatic and monochromatic. We discussed before what is chromatic aberrations. Now I would like to discuss about what is monochromatic aberrations. In monochromatic aberrations, the aberrations produced in an image, even the monochromatic light is used, or monochromatic aberrations. There are divided, these defects will be appear in monochromatic aberrations, that those are spherical aberrations, comma, estimation, curvature and distortion. Okay, so monochromatic aberrations means the blurring of a image, the last two causes disclusion within the image but no blur. అంటే మనం లాంగ్ క్రోమాటిక్ ఎబరేషన్స్లో మనకి ఇమేజ్ అనేది బ్లర్ కింద వస్తుంది అని చెప్పాం. బట్ ఇన్ దిస్ మోనోక్రోమాటిక్ ఎబరేషన్స్ ద ఫస్ట్ త్రీ అంటే స్పెరికల్ ఎబరేషన్స్, కోమా, ఎస్టిమేషన్, బ్లరింగ్, ఇట్ బ్లర్స్ ద ఇమేజ్ అనేది బ్లర్ వస్తుంది. బట్ ద లాస్ట్ కర్వేచర్, డిస్టార్షన్ అనేవి మనకి ఇమేజ్ అనేది బ్లర్ రాదు. ఓకే, దీస్ ఆర్ మోనోక్రోమాటిక్ డిఫెక్ట్స్. సో 5 ఉంటే ఆ 5లో 3 మనకి ఇమేజ్ అనేది బ్లర్ వస్తుంది, మిగతా 2 బ్లర్ రావు. ఎందుకు రాదు అనేది విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. నౌ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ స్పెరికల్ ఎబరేషన్స్. There are the 5 defects, right? In these 5 defects I will explain one by one. Now we will discuss about what is spherical aberrations. I want to say this diagram. Okay, so in spherical aberrations, first of all how it forms, the ఒక లెన్స్లోకి మనం లైట్ రే అనేది ట్రావెల్ చేసినప్పుడు మనకి అవుటర్ ఎలా వస్తుంది అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ ద రేస్ విచ్ ఇన్సిడెంట్ నియర్ ద యాక్సిస్, ఆ రేస్ అనేవి నియర్ యాక్సిస్కి ఎక్కడ ఇన్సిడెంట్ అవుతున్నాయో ఆ కమ్ టు ఫోకస్ ఎట్ దట్ పాయింట్. ఇట్ కమ్స్ టు ఎక్కడైతే ఆ పాయింట్ని ఫోకస్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ ప్యారలల్ యాక్సిస్ అని చెప్పేసి, ప్యారలల్ యాక్సిస్ రే అని ప్యారలల్ యాక్సియల్ రే అని చెప్పేసి అంటాం. You can see it in diagram. This is spherical aberrations diagram. Parallel axis ray is when the light is traveling from the lenses. ఒక లెన్సెస్ నుంచి ఒక ప్యారలల్ యాక్సిస్ రే అనేది ఎక్స్ యాక్సిస్ కింద ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ ఒకే యాక్సిస్, ఆన్ యాక్సిస్ మీదే మనం దాన్ని తీసుకోగలం. ఒక యాక్సిస్లోంచి ట్రావెల్ అయ్యి ఆ లైట్ రేస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఇట్ కమ్స్ టు ఫోకస్ అనేవి రేస్ అనేవి ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే గ్రేటర్ దాన్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ మార్జినల్ లైన్స్ అనమాట. అంటే ఈ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్జినల్ లైన్ అంటాం. చూడండి, ఇక్కడ మార్జినల్ లైన్ అనేది ఇప్పుడు వరకు వెళ్ళినవన్నీ ఒకే క్రాస్ సెక్షన్లో వెళ్తున్నాయి, మార్జినల్ లైన్ మాత్రం రివర్స్ క్రాస్ సెక్షన్లో వెళ్తుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ద వేరియేషన్స్ ఆఫ్ ఫోకస్ అనేది అపర్చ్యూర్ అవుతుంది. ఇక్కడ వేరియేషన్ అనేది తెలుస్తుంది కదా మీకు. ప్యారలల్ యాక్సిస్ అనేది స్ట్రైట్ లైన్స్ అనేవి వెళ్తున్నాయి, స్ట్రైట్ నుంచి క్రాస్కి వచ్చి వెళ్తున్నాయి. బట్ ఇక్కడ మార్జినల్ లైన్ రే అనేది రివర్స్లో వెళ్తుంది. ఇక్కడ ఆ డిఫెక్ట్నే మనం స్పెరికల్ ఎబరేషన్స్ అని చెప్పేసి అంటాం. కాన్వెక్స్ లెన్స్ అనేది అండర్ కరెక్టెడ్ స్పెరికల్ ఎబరేషన్స్ అనమాట. ఇక్కడ పాయింట్స్ రాశారు చూడండి. అండ్ ఎక్కడైతే మనం రేస్ అన్నీ కొలైడ్ అవుతున్నాయి అంటే కంబైన్ అవుతున్నాయో, అంటే ఒకే దగ్గర మీట్ అవ్వడం అనుకోండి, ఒకే దగ్గర మీట్ అవుతున్నాయో. ఓకే, ఐ విల్ మార్క్ ఇట్. ఓకే, హియర్ ఒకే దగ్గర మార్క్ అవుతున్నాయో దాన్నే కాస్టిక్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. సో ఇన్ దిస్ ద అవుటర్, మనకి ఏదైతే అవుట్ అంటే బ్లర్ అనేది వస్తుందో ఆ బ్లర్ అనేది వచ్చేదాన్ని ప్యారలల్ ఇమేజ్
ప్లేన్, ప్యారలల్ యాక్సియల్ ఇమేజ్ ప్లేన్ అని చెప్పేసి అంటాం. ఈ ప్యారలల్ స్పెరికల్ అబరేషన్స్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆన్ యాక్సిస్ అబరేషన్ ఆల్సో. ఈ స్పెరికల్ అబరేషన్స్ని మనం ఆన్ యాక్సిస్ అబరేషన్స్ అని చెప్పేసి కూడా మనం చెప్తాం. సో ఇన్ దిస్ స్పెరికల్ అబరేషన్స్ ద వేరియేషన్ ఇన్ ఫోకస్ విత్ అపర్చర్, అంటే ఈ వేరియేషన్ అనేది ఫోకల్ లెంత్ బట్టి చేంజ్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ యూ కెన్ అబ్జర్వ్, ఒక లైట్ రేని మనం ఒక కాన్వెక్స్ లెన్స్లోకి వేసినప్పుడు ఇట్ ట్రావెల్స్ ఇన్ ఏ లైన్, ఒక లైన్లో వెళ్తుంది యాక్సియల్ లైన్లో. బట్ దాన్ని మనం ప్యారలల్ యాక్సియల్ లైన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మార్జియల్ రే అని ఎప్పుడు అంటామంటే వెన్ ఇట్ కమ్స్ రిటర్న్ ఇన్ రిఫ్లెక్షన్ అయిన. మీ అందరికీ రిఫ్లెక్షన్ అంటే తెలుసు కదా, లైట్ రే అనేది ఒక వాల్ ఉందనుకోండి, దానికి వెళ్ళి తగిలి మళ్ళీ బ్యాక్కి రావడం, దాన్నే రిఫ్లెక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ తీసుకోండి, బాల్ తీసుకొని వాల్కి కొడితే అది మళ్ళీ ఎలా బ్యాక్ వస్తుందో, లైట్ రేస్ కూడా ఒకసారి వెళ్ళి అక్కడ ఉండే ఇమేజ్ని టచ్ చేసి మళ్ళీ బ్యాక్ రావడాన్ని మనం రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, హియర్ సమ్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ మనం దీనికి ఏం చెప్పచ్చు అంటే, మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక సన్ రేస్ దగ్గర పెడితే, అంటే ఆల్మోస్ట్ బయట పెట్టినా ఎక్కడ పెట్టినా సరే మీకు ఈ స్పెరికల్ అబరేషన్స్ అనేవి కనిపిస్తాయి. యూ కెన్ సీ హియర్ బై సీయింగ్ దిస్ ఇమేజ్. మనకి ఇక్కడ అబరేషన్స్ ఎలా కనిపిస్తున్నాయి, మనం డయాగ్రామ్లో ఎలా అయితే ఒకటి ఇలా వెళ్ళి ఒకటి ఇలా వెళ్తుందో దాన్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ద లైట్ రేస్ అనేది రిఫ్లాక్ట్ ఆర్ రిఫ్రాక్టెడ్ బై కర్వ్డ్ సర్ఫేసెస్ ఆర్ ఆబ్జెక్ట్. హియర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్. ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ద లైట్ రే అనేది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంట, ఇట్ బేస్డ్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేసెస్ బట్టి, అంటే కాన్వెక్స్ లెన్స్ కానీ కాన్కేవ్ లెన్సెస్ కానీ ఏదైతే కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుందో ఆర్ ఆబ్జెక్ట్ ఉంటుందో, ఆబ్జెక్ట్ కంటే మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే, ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక పూల్లో ఉన్నారనుకోండి మీరు, ద సన్లైట్ రేస్ అనేవి దాంట్లోకి వెళ్ళి ఇట్ షైన్స్ రైట్, రిఫ్లెక్ట్ అవుతాయి. దాన్ని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ కాస్టిక్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పాం కదా, ఎక్కడైతే రేస్ అనేవి ఇన్సిడెంట్ అవుతున్నాయో ఆ రేస్ అని ఇన్సిడెంట్ అయిన దగ్గర, రేస్ క్రాసింగ్ అయిన దగ్గర దాన్ని మనం కాస్టిక్ అని చెప్పేసి అంటాం. స్పెరికల్ అబరేషన్స్ RIC transfer error. Before it is going to that, what is RIC? Here RIC is rays intercepted curve. రేస్ అనేవి ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతున్నాయో ఆ కర్వ్ని మనం ట్రాన్స్వర్స్ ఎర్రర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి రేస్ అనేవి అబ్జర్వ్ అయిన ప్లేస్లో ట్రాన్స్వర్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? వెన్ వీ టేక్ ఏ గ్రాఫ్, ఒక టాంజెంటియల్ గ్రాఫ్ కానీ మెరిడియనల్ ఒక గ్రాఫ్ కానీ తీసుకున్నట్టయితే ద రే షుడ్ బి లైక్ కర్వ్ అనమాట, ఒక కర్వ్ లాగా ఉండడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ యూ కెన్ సీ, ఇంకోండి ఇక్కడ చూడండి, ఒక లైట్ రే అనేది ట్రాన్స్ఫర్ అయ్యి ఫస్ట్ లైట్ రే తీసుకుందాం ఇక్కడ మనం. వెయిట్, ఐఎమ్ ట్రయింగ్ టు రైట్ బట్ ఇట్స్ నాట్ రైట్. ఓకే, ఇక్కడ ఒక ఫస్ట్ లైట్ రే ఏ దగ్గర ఉన్నది, ఫస్ట్ లైట్ రే గోస్ టు సి. ఇక్కడ ABC అని డివైడ్ చేశారు. అండ్ సెకండ్ లైట్ రే గోస్ టు సి, థర్డ్ ఆల్సో సి, ఫోర్త్ ఆల్సో సి. సో ఫిఫ్త్ వన్ ఈజ్ టచ్డ్ సి. But before it touching to C, it goes to A
B and it touches C. And last right, we will see last one అయితే ఎలా ఉంది, it touches A B C in cross section. అంటే రేస్ అనేవి క్రాస్గా ప్యారలల్ యాక్సిస్లో ఉండేవి మార్జినల్ లైన్గా అయినప్పుడు మనకి రేస్ అనేవి ఎలా వచ్చినాయి, ఈ టైప్లో వచ్చినాయి అన్నమాట. సో ఇలా రావడం వల్ల ఏ దగ్గర సిఎల్సి అని, బి దగ్గర ప్యారలల్ యాక్సిస్ ఫోకస్ అని, సి దగ్గర మనం బియాండ్ ఫోకస్ అని చెప్పచ్చు. ఓకే. అండ్ ద ఫెయిల్యూర్ ఆర్ ఇనేబిలిటీ ఆఫ్ లెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఇమేజ్ ఆఫ్ అన్ యాక్సియల్ పాయింట్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ స్పెరికల్ ఎబరేషన్స్ అంటారు. అంటే ద ఫెయిల్యూర్ ఆర్ ఇనేబిలిటీ అంటే లెన్సెస్ అనేవి సరిగ్గా అవ్వకపోయినా, ఫెయిల్యూర్ అయినా, ద లెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఇమేజ్, ఏదైతే పాయింట్ ఇమేజ్ తీసుకున్నామో ద ఆబ్జెక్ట్ని మనం స్పెరికల్ ఎబరేషన్స్ అని అంటాము. హియర్ దిస్ ఈస్ ద యాంటీసిమెట్రికల్, ఇవి ఈస్ ద యాంటీసిమెట్రికల్ మీన్స్ ఇట్ ఈస్ టాంజెంటల్. అంటే మనకి కర్వ్ అనేది y యాక్సిస్ నుంచి x యాక్సిస్ నుంచి డౌన్ ఉండే -y యాక్సిస్కి కర్వ్ కింద ఫామ్ చేసింది. దాన్ని మనం ఇక్కడ యాంటీసిమెట్రికల్ అని తీసుకుంటాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ స్పెరికల్ ఎబరేషన్ longitudinal errors. In before what we discussed what is spherical and how it is forming the rays, అనే rays అనేది ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అండ్ వాట్ ఈస్ ఆర్ఐసి అంటే రే ఇంటర్సెప్ట్ కర్వ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్పెరికల్ longitudinal errors. The errors will come. How the errors will come in spherical aberrations errors అనేవి ఎక్కడ వస్తాయి, ఇక్కడ మనకి రేస్ అనేవి ఫామ్ అయ్యి ఫోకల్ లెంత్ నుంచి వెళ్ళిపోయి L' లాంగిట్యూడినల్ ఎల్ నుంచి -L అంటే ఒక ప్లస్ నుంచి ఒక మైనస్ పాజిటివ్ ఎర్రర్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అండ్ ద షేప్ ఈజ్ R1 అండ్ R2 అండ్ R2ని ఇక్కడ మనం షేప్ కింద తీసుకుంటే 1/f n - 1 into 1/r1 - 1/r2. Before we discussed about already this formula, so I'm saying this, please remember this formula. 1/f n - 1 into 1/r1 - 1/r2. Okay. Under corrected spherical aberrations in converging lens లో ఒక అండర్ కరెక్టెడ్ స్పెరికల్ ఎబరేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. హియర్ దే ఆర్ షోయింగ్ సమ్ లాంగ్ ఎర్రే. అసలు మనకి ఎక్కడ ఎర్రర్ వచ్చిందో చూపిస్తున్నాడు అనమాట. ఎక్కడ ఎర్రర్ అనేది మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఐ కెన్ సే ఇట్ ఇన్, నేను మీకు నోట్స్లోనే చెప్పొచ్చు, బట్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ పిక్చర్స్ యూ కెన్ రైట్ బై యువర్ ఓన్. That's why I'm taking this type of pictures. Here, height of a ray. This is the height of the ray. Means ఒక రే అనేది ఎలా పాస్ అయింది అనేది ఒక హైట్ ఆఫ్ ఎ రే అని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ H1. L1 is the length of the ray, length of the axis, and R is the ray and YR is the height of the ray. Okay, so this is the error. Finally, the spherical aberrations of ray interceptor curve అనేది మనకి ఎలా వస్తుందంటే, ఒక లైట్ రే అనేది ఒక కాన్వెక్స్ లెన్స్ కానీ కాన్కేవ్ లెన్స్లో కానీ పాస్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి ఇమేజ్ మీద మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ద ఇమేజ్ షుడ్ బి ఫైనల్లీ వి గెట్ బ్లర్. ద ఇమేజ్ అనేది బ్లర్ అనేది మనకు వస్తుంది. ద నియరెస్ట్ అప్రోచ్ ఆఫ్ పాయింట్ ఇమేజ్, మనకి ఏదైతే నియరెస్ట్ అప్రోచ్ ఆఫ్ పాయింట్ ఇమేజ్ అనేది ఉంటుందో దాన్ని, అంటే ఒక స్క్రీన్
అనేది ఒక పొజిషన్లో ప్లేస్ చేసినప్పుడు ఇట్ అప్టైన్ ద యూనిఫామ్ షార్ప్నెస్, రైట్. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది ఎలా ఉంటుంది, లాటరల్ స్పెరికల్ ఎబరేషన్స్లో ఉంటుంది. సో ద స్మాలెస్ట్ క్రాస్ సెక్షన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ we'll go for what is comma and estimation. I already told you. So this is the picture what we discussed before, but మనం డిస్కస్ చేసిన దానిది ఏంటంటే ఈ పిక్చర్ అనేది కంబైన్ చేసి ఇచ్చాడు, అంటే మార్జినల్ లైన్స్ ప్యారలల్ యాక్సిస్ లైన్స్ కూడా కంబైన్ చేసి ఇచ్చాడు. బట్ నేను మీకు ఇచ్చిన పిక్చర్లో ప్యారలల్ యాక్సిస్ అనేది పర్టికులర్గా మీకు కనిపిస్తుంది, మార్జినల్ యాక్సిస్ అనేది కూడా మీకు పర్టికులర్గా కనిపిస్తుంది. ఓకే. లాస్ట్ రే అనేది రిఫ్లెక్ట్ అయ్యి ప్యారలల్ యాక్సిస్ రేస్కి ఎలాగైతే ఇన్సిడెంట్ అవుతుందో అనేది కూడా మీకు కనిపిస్తుంది అందులో. సో దిస్ ఈస్ ద ఫైనల్లీ స్పెరికల్ ఎబరేషన్స్, అండ్ ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ గో ఫర్ కామా ఎస్టిమేషన్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ నౌ.